డివైజబిలిటీ రూల్స్. దీన్ని ఇంకో ఏమంటారంటే టెస్టింగ్ ఆఫ్ డివైజబిలిటీ అంటారు. నేను ఇప్పుడు రూల్స్ రాస్తాను. మ్యాక్సిమం మనకు కావాల్సింది ఏంటంటే 2 టేబుల్ రూల్ రావాలి. 2 టేబుల్ రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ డివైజబుల్ బై 2. ఇంకోలా కూడా చెప్తారు, లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్ ఆర్ 0 అని చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ డిజిట్ ఈజ్ డివైజబుల్ బై 2. నెక్స్ట్ 3 టేబుల్ రూల్. సమ్ ఆఫ్ డిజిట్స్ డివైజబుల్ బై 3. divisible by 3. Again 5 table, last digit 0 or 5. ఓకే, సో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 3 నెంబర్స్ డివైజబుల్ రూల్స్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 258 ఉంది. ఈ 258 2 టేబుల్లో పాసిబుల్ అవుద్దా కాదా? నేనేమంటానంటే ఈ కండిషన్ తెలుసుకోండి. లాస్ట్ డిజిట్ డివైజబుల్ బై 2. ఈ 258లో లాస్ట్ డిజిట్ ఎవరు? 8. ఈ 8 అనేది 2 టేబుల్లో పాసిబుల్ కదా, 2 టేబుల్లో వస్తుంది కదా. సో దిస్ కంప్లీట్ నెంబర్ డివైజబుల్ బై 2 టేబుల్. మీకు ఆ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 258 divisible by 2. 2 1s are 2, subtraction 0, 2 2s are 4, 1, 2 9s are 18. చూసారా, రిమైండర్ 0 వచ్చింది. మనం ముందే చెప్పాం కదా, దాని జాతకం ముందే చెప్పాం మనం. ఇగో నువ్వు 2 టేబుల్లో పాసిబుల్ అవుతావు అని చెప్పాం. అనుకున్నట్టు జరిగింది. అది నెక్స్ట్ ఇంకో నెంబర్ ఇస్తాను. 588 లేదా నెక్స్ట్ 588, 124 అండ్ నెక్స్ట్ 162 అండ్ 540, 1156. సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఈ నెంబర్ 2 టేబుల్లో పాసిబుల్ అవుద్దా? ఎస్, పాసిబుల్. బికాస్ లాస్ట్ డిజిట్ డివైజబుల్ బై 2 టేబుల్. ఈ లాస్ట్ 8 2 టేబుల్లో వస్తుంది కదా, సో పాసిబుల్. 124 ఈజ్ డివైజబుల్ బై 2 టేబుల్ బికాస్ ఆఫ్ లాస్ట్ డిజిట్ 4 ఇన్ ద 2 టేబుల్ ఆర్ పాసిబుల్ బై 2 టేబుల్. నెక్స్ట్ 162 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 టేబుల్. 162 కూడా 2 టేబుల్లో పాసిబుల్ అవుద్ది. ఎందుకంటే లాస్ట్లో ఏముంది? 2 ఉంది. లాస్ట్లో 2 ఉంటే 2 టేబుల్లో పాసిబుల్. 540 అంటే లాస్ట్ డిజిట్ ఏముంది? 0 ఉంది. సో 0 ఉంటే 2 టేబుల్లో పాసిబులే. 1156 ఇది కూడా 2 టేబుల్లో పాసిబుల్ అవుద్ది. ఎలా చెప్తున్నావు అంటే లాస్ట్ డిజిట్ 6 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి 2 టేబుల్లో పాసిబుల్ అయిన నెంబర్లు మనం గుర్తుపట్టగలిగాం కదా. ఇప్పుడు ఒకసారి 3 టేబుల్ చెక్ చేద్దాం. నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు, 12,345. ఈ 12,345 అనేది 3 టేబుల్లో పాసిబుల్ అవుద్దా కాదా చెక్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనం కండిషన్ నేర్చుకుందాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేయాలి. అంటే 1 + 2 + 3 + 4 + 5 ఇవన్నీ యాడ్ చేస్తే 15 వస్తుంది. ఈ వచ్చిన రిజల్ట్ డివైజబుల్ బై 3 ఆర్ నాట్ చెక్ చేసుకోవాలి. సో వచ్చిన రిజల్ట్ 15 3 టేబుల్లో ఉంటుందా? ఉంటుంది. 3 5s are 15 కదా. సో ఈ వచ్చిన రిజల్ట్ సమ్
3 టేబుల్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ 12,345 డివిజిబుల్ బై 3. చూసారా, అంత పెద్ద నెంబరు డివిజన్ చేయకుండా అది 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందని చెప్పగలుగుతున్నాం. అంటే దాని జాతకం ముందే చెప్పేసాం. ఎస్, చెక్ చేద్దాం పాసిబుల్ అయితే కాదు. వన్ నాట్ పాసిబుల్, Z0, 3 4 Z12, సబ్ట్రాక్షన్, ఇది 0 అయిపోయింది. టేక్ డౌన్ 3, 1 టైం పాసిబుల్, సబ్ట్రాక్షన్ 0. నెక్స్ట్ టేక్ 4, 1 3 Z3, సబ్ట్రాక్షన్ 1, 15, టేక్ డౌన్ 5, టేక్ డౌన్ 15, 5 Z15, రిమైండర్ 0. చూసారా, రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, 3 టేబుల్ పాసిబుల్ కాదో చెక్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే, ఒక నంబర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 729 ఈజ్ ఎ నంబర్. ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటినీ సమ్ చేయండి, యాడ్ చేయండి. 7 + 2 + 9, 7 + 2 + 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 18 వస్తుంది. ఈ వచ్చిన సమ్ 3 టేబుల్లో ఉంటుందా? ఎస్, పాసిబుల్, 6 టైమ్స్. సో 3 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. సో 729 ఆల్సో డివిజిబుల్ బై 3 టేబుల్. అంతే, సింపుల్ ట్రిక్. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఇస్తాను. 343, ఇది 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 3 + 4 + 3 10. ఈ వచ్చిన సమ్ 10 అనేది 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందా? లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే 3 3 = 9, 3 4 = 12, బట్ 10 రావడం లేదు. సో 3 టేబుల్ ఇది పాసిబుల్ కావట్లేదు కాబట్టి 343 ఆల్సో నాట్ డివైజిబుల్ బై 3. అంతే, చాలా సింపుల్ కదా, చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే 5 చెక్ చేద్దాం. 5 చెక్ చేయడం అంటే ఒక నెంబర్ తీసుకుందాం, 1550. ఈ ఇచ్చిన 1550లో లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే 5 టేబుల్ పాసిబుల్. లాస్ట్ 0 ఉంది కదా, 5 టేబుల్ పాసిబుల్. 185, లాస్ట్ ఈజ్ 5, పాసిబుల్, 5 టేబుల్. 1851, లాస్ట్ డిజిట్ ఈజ్ నాట్ 5, నాట్ 0, సో నాట్ డివిజిబుల్ బై 5. అలా అనమాట. సో ఈ టెస్టింగ్ ఆఫ్ డివైజిబిలిటీ కాన్సెప్ట్ మీకు ఎస్పెషల్గా ఈ 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్ మీకు వస్తే టెంపరీగా ఫ్యాక్టరైజేషన్ మీరు చేయొచ్చు. అంటే LCM, HCF చేయడానికి మీకు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వీటితోనే ఉంటాయి కాబట్టి ఆ 3 చెప్పాను. మరి ఫర్ 4 టేబుల్ సార్, 6 టేబుల్, ఇవన్నీ ఏంటి సార్ అంటే వాటికి కూడా రూల్స్ ఉంటాయి, వాటి కూడా చెప్పుకుందాం. కానీ మెయిన్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్స్ వెరీ ఇంపార్టెంట్. 7 టేబుల్ కూడా ఇంపార్టెంటే, కానీ 7 టేబుల్ డివైజిబుల్ రూల్ చెక్ చేసే లోపలే మనం డివిజన్ చేసి చెక్ చేసుకోవచ్చు. 2 3 5 అనేవి ఈజీగా చెప్పచ్చు. 7 టేబుల్ డివైజిబుల్ రూల్ ఉంది, కానీ 7 టేబుల్ డివైజిబుల్ రూల్ చేసే లోపే మనం డివిజన్లో చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది, కాబట్టి అవసరం లేదు. 11 టేబుల్ ఒకటి ఉంది. 11 టేబుల్ది 11 టేబుల్ రూల్ ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి చెప్తాను. 11 టేబుల్ రూల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 5 8 9 6, ఇక్కడ 1,25,896 అని ఒక నెంబర్ ఉంది. ఇది 11 టేబుల్లో పాసిబుల్ అవుద్దా కాదో చెక్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ నంబర్ leave one number and take next number, leave this number, take next number, leave this number. అంటే ఒక నెంబర్ తీసుకోవాలి, ఇంకో నెంబర్ లీవ్ చేయాలి. టేక్ లీవ్ అంటే మీకు టెక్నిక్ కోసం చెప్పా. టేక్ లీవ్ అట్లా అది ఫార్ములా ఏం కాదు, టెక్నిక్ కోసం చెప్పాను అంతే. అంటే ఆడ్ ప్లేసెస్, ఇది 1 ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఇవి, ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఇవి. సో అలా చెప్పినా మీకు ఎందుకు లాంగ్ అవుద్దని ఈజీగా ఒకటి తీసుకోండి, ఇంకోటి లీవ్ చేయండి, తీసుకోండి లీవ్ చేయండి, తీసుకోండి లీవ్ చేయండి.
తీసుకున్నామంటే సర్కిల్ చేసినవి ఏంటవి 1 5 9 యాడ్ చేస్తే ఎంత ఇవి 15. మనం సర్కిల్ చేయనివి ఉన్నాయి కదా, అవేంటవి 2 8 6, వీటిని యాడ్ చేయండి, ఇది 16 వస్తుంది. ఈ వచ్చిన తర్వాతకి ఈ రిజల్ట్స్ని డిఫరెన్స్ చేయాలి. అంటే 16 - 15 ఆన్సర్ ఎంత 1. 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. ఈ 1 11లో పాసిబుల్ కాదు కాబట్టి దిస్ నెంబర్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 11. అట్లా అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థమైపోతుంది. అర్థమవుతుంది కదా. 1 మోర్ ఎగ్జాంపుల్. 1 3 3 1 1331 అనేది 11 టేబుల్లో పాసిబుల్ అవుద్దా కాదు. నేను చెప్పాను కదా రూలు, సర్కిల్ లీవ్ ద డిజిట్, సర్కిల్ లీవ్ ద డిజిట్స్, టేక్ లీవ్ టేక్ లీవ్. సో ఇప్పుడు సర్కిల్ చేసిన డిజిట్స్ ఏంటవి 1 + 3 4, సర్కిల్ చేయనివి 3 + 1 4. ఓ సేమ్ యూ గాట్ 4 - 4 0. 0 అనేది 11 టేబుల్లో డివిజిబుల్ కదా. ఎట్లా సార్ అంటారా, చెక్ చేసుకోండి. 11 టేబుల్ 0, 11 0s are 0. సో రిమైండర్ 0 వచ్చింది కదా, పాసిబుల్. సో దిస్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 11. కావాలని చెక్ చేయండి. 1331 డివైడెడ్ బై 11. 11 1s are 11. సబ్ట్రాక్షన్ 2 3. 11 2s are 22. సబ్ట్రాక్షన్ 1. టేక్ దిస్ 11 1s are 11. చూసారా, నేను చెప్పాను కదా డివిజిబుల్ అవుద్దని. అంటే 11 టేబుల్లో డివిజిబుల్ అవుద్దా కాదా చెక్ చేయాలంటే ఇంతే. ఒక డిజిట్ సర్కిల్ చేయండి, ఇంకో డిజిట్ లీవ్ చేయండి, సర్కిల్ చేసినన్ని యాడ్ చేయండి, లీవ్ చేసినన్ని యాడ్ చేయండి, వచ్చిన సమ్స్ డిఫరెన్స్ చేయండి. ఆ వచ్చే రిజల్ట్ 11 టేబుల్లో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ డివిజిబుల్ బై 11. ఒకరి ఇక్కడ వచ్చిన రిజల్ట్ 11 టేబుల్ డివిజిబుల్ కాకపోతే ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అవి 11 టేబుల్ రూల్. సో కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 టేబుల్ టెక్నిక్, 3 టేబుల్ టెక్నిక్, 5 టేబుల్ టెక్నిక్, 11 టేబుల్, ఈ 4 టేబుల్స్ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి షార్ట్కట్గా ఉంటాయి. అదే 7 టేబుల్ చెప్పాలనుకో అది కొంచెం అది చేసినా వేస్ట్. అది మామూలు నార్మల్ కూడా చేసుకోవచ్చు, అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఎందుకు నేను ఎస్పెషల్గా 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్, 7 టేబుల్, 11 టేబుల్ అని మాట్లాడుతున్నానంటే అవి ఒక స్పెషల్ నంబర్స్. ఏంటంటే అవి ప్రైమ్ నంబర్స్. అంటే ఇప్పుడు మీకు ఏం తెలియాలంటే టైప్స్ ఆఫ్ నెంబర్ గురించి తెలియాలి. టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, సెకండ్ ఆడ్ నెంబర్స్, థర్డ్ ప్రైమ్ నెంబర్స్, ఫోర్త్ కాంపోజిట్ నెంబర్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ గురించి తెలుసుకోండి. ఈవెన్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే 2 మల్టిపుల్స్, అంటే 2 టేబుల్లో పోయే నెంబర్స్ అన్నమాట. ఆడ్ నెంబర్స్ ఏంటంటే నాట్ 2 మల్టిపుల్స్, అంటే ఇవి 2 టేబుల్లో పాసిబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను. 156 ఇచ్చా, 205 ఇచ్చా. దీన్ని 2 టేబుల్లో డివైడ్ చేస్తున్నా. 2 టేబుల్ అంటే 156ని 2 టేబుల్లో డివైజిబుల్ చెక్ చేస్తున్నా, 205ని కూడా డివైజిబుల్ చెక్ చేస్తున్నా. 2 7 14, సబ్ట్రాక్షన్ 1 6, టేక్ డౌన్ 2 8 16, రిమైండర్ 0. అంటే 156ని 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. అంటే 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. అలా పాసిబుల్ అయ్యే నెంబర్స్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఇక్కడ చెక్ చేయండి. 2 1s are 2, 0 0, ఓకే, రిమైనింగ్ 5. 2 2s are 4, రిమైనింగ్ 1. చెక్ చేయండి సార్ ఏమొచ్చిందో. రిమైండర్ 1 మిగిలిపోయింది. ఇంకేం పాసిబుల్ కాదు. 2 టేబుల్ 1లో పాసిబుల్ కాదు, ఏం చేయలేము. రిమైండర్ 0 రావట్లేదు. అంటే అర్థం ఏంటంటే 2 టేబుల్లో
ఈ 205 పాసిబుల్ కావట్లేదు, అంటే డివిజన్ కావట్లేదు. ఏ నెంబర్ అయితే 2 టేబుల్లో డివిజన్ కావో వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. సో అలాంటి నెంబర్స్ మీరు చెప్పాలి, నేను రాస్తాను ఇప్పుడు. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా? అలాంటప్పుడు అర్థమైతే ఒకసారి నాకు ఈవెన్ నెంబర్స్ చెప్పండి, ఎలా ఉంటాయో చూద్దాం. అట్నే ఆడ్ నెంబర్స్ చెప్పండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో పోయిన నెంబర్లు. ఫస్ట్ స్టార్ట్ చేయండి. 2 టేబుల్లో పోయిన 2 1 0 లేదా 2 0 0 0, 2 1 0 2, 2 2 0 4, 2 3 0 6, 2 4 0 8, 2 5 0 10, 12. అంటే ఏం చేయాలంటే 2 ఇంక్రీజ్ చేయాలి. ఈ నెంబర్కి 2 యాడ్ చేయి 14, ఈ నెంబర్కి 2 యాడ్ చేయి 16, యాడింగ్ 2 18, యాడ్ 2 20, యాడ్ 2 22. అలా 2 పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46 అండ్ సో ఆన్. అలా మీరు ఎన్ని రాయొచ్చు, ఇన్ఫినిటీ. అంటే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో పాసిబుల్ కానివి ఏంటవి? 0కి 2కి మిడిల్ ఉంటారు 1, 2కి 4కి మిడిల్ 3, 4కి 6కి మిడిల్ 5. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అయితే మిస్ అవుతున్నాయో అవి ఆడ్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకో. లేదంటే ఇంకోలా గుర్తుపెట్టుకో, ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో పాసిబుల్ కావు. అవి 1, 3, 5 అట్లా 2 పెంచుకుంటూ వెళ్ళిపో. 7, 9 2 పెంచేసే. 11 ఇంక్రీజ్ టు 13, ఇంక్రీజ్ టు 15, ఇంక్రీజ్ టు 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35 అండ్ సో ఆన్. ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ని మీరు ఏం చేయాలంటే మీకు మీరే ఓన్గా క్వశ్చన్స్ తీసుకోవాలి. ఎట్లా? 1000కి 1050కి మధ్యలో వచ్చే ఈవెన్ నెంబర్స్ ఏమై ఉంటాయా అని ఒకసారి పేపర్ మీద రాయండి. 1,00,000కి 1,20,000కి మధ్యలో వచ్చే ఆడ్ నెంబర్స్ ఏమై ఉంటాయా అని మీకు మీరే ఓన్గా క్వశ్చన్స్ తీసుకుని చేసుకుంటే మీకు అలవాటు అవుద్ది. రైట్? ఇవి ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు. మీకు ప్రైమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి ఒక డిఫరెన్స్ చెప్తా. ప్రైమ్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే దీనికి ఓన్లీ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్. డిఫరెంట్ ఇంకో వర్డ్ వాడతారు, డిస్టింక్ట్ అంటారు. డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే ప్రైమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్సే ఉండాలి. అర్థమైంది కదా? అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే 1, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7 టేబుల్లో 7 ఏ టేబుల్స్లో పాసిబుల్ అంటే ఏం చెప్తాను? 1 టేబుల్లో పాసిబుల్. 1 7 7 అది 1 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. 7 టేబుల్లో పాసిబుల్. 7 1 7 అది. అంటే ఒక నెంబర్ 7కి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, ఇట్ సెల్ఫ్ ఆల్సో ఫ్యాక్టర్. అలా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ వస్తే ప్రైమ్. సో ఇంకా అర్థం కాకపోతే ఈజీ చెప్తే ఇంకో మాట. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9కి ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి? 1 9 0 అంటే 1 టేబుల్లో పాసిబుల్. 9 1 0 అంటే 9 టేబుల్లో పాసిబుల్. 3 3 0 అంటే 3 టేబుల్లో కూడా పాసిబుల్ అవుతుంది. అంటే
ఒక నెంబరు మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, అది దట్ ఈస్ కాంపోజిట్. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు చెప్పండి, ప్రైమ్ కాంపోజిట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎలా గుర్తుపెట్టి చెప్పండి ఒకసారి. 2 ఫ్యాక్టర్స్ రావాలి. 5 ఈజ్ ఎ నంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 1 and 5. 1 5s are 5 అంటే 1 టేబుల్లో పోతుంది. 5 1s are 5 అంటే 5 టేబుల్లో పోతుంది. ఇంకే టేబుల్ పోద్దా? పాసిబుల్ అవుతుందా? ఏ టేబుల్లో పాసిబుల్ కాదు. ఏ టేబుల్లో పాసిబుల్ కాదు. కాబట్టి 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. కమ్ టు కాంపోజిట్ నెంబర్. 8 ఎగ్జాంపుల్ 8 1 టేబుల్లో పాసిబుల్. 1 8s are 8. 2 టేబుల్లో పాసిబుల్. 2 4s are 8. 4 టేబుల్లో పాసిబుల్. 4 2s are 8. 8 టేబుల్ పాసిబుల్. 8 1s are 8. అంటే ఒక్కటే 8 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్. ఎగ్జాక్ట్ 2 ఫ్యాక్టర్సే ఉంటే ప్రైమ్. ఇప్పుడు మీకు మ్యాజిక్ నెంబర్ ఇస్తా 1. ఇది ప్రైమ్ అవుద్దా కాంపోజిట్ అవుద్దా? చెక్ చేయండి ఒకసారి. చెప్పారా? చెక్ చేశారా? ఓకే, నాకు ఒకసారి కామెంట్ చేయండి దాన్ని. ఇది ప్రైమ్ నెంబర్ అయిద్దా కాంపోజిట్ నెంబర్ అయిద్దా? మీకు రాకపోతే నేను చెప్తామండి. రైటా? నెక్స్ట్, సో ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ నేను 1 to 100 రాస్తా. 2 ఈజ్ ఎ ప్రైమ్. 2 ఎందుకు ప్రైమ్ అంటే 1 2s are 2, 2 1s are 2. ఇంకే టేబుల్లో పోదు. సో కాంపోజిట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 కూడా ప్రైమ్ అవుద్ది. ఎందుకు ప్రైమ్ అవుద్ది అంటే 1 3s are 3, 3 1s are 3. ఇంకా తప్ప వేరే టేబుల్ లేదు. సో 3 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 ఆఫ్టర్ 4 అంటే 1 4s are 4, 4 1s are 4, 2 2s are 4. ఇంకా వేరే టేబుల్లో కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి కాంపోజిట్. నెక్స్ట్ 5 తీసుకోండి. అంటే మనం ఆర్డర్ వైజ్ వస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 అట్లా ఆర్డర్ వైజ్ వస్తున్నాం. ఇప్పుడు మనం 4 వరకు వచ్చాం. 5 తీసుకుంటున్నాం. 5 1 5s are 5, 5 1s are 5. అంతే, 2 టేబుల్స్లో పోతుంది. ఇంక వేరే టేబుల్ పోవట్లేదు. సో ప్రైమ్ నెంబర్. 5 ఆఫ్టర్ 6 అంటే 1 6s are 6, 6 1s are 6. ఇంకే టేబుల్ పోయింది. 2 3s are 6, 2 టేబుల్ కూడా పోతుంది. ఇంకే టేబుల్ పోద్ది. 3 టేబుల్. 3 2s are 6 అంటే మళ్ళీ ఇంకోటి 6 1 అయిపోయింది కదా. 1 6 0, 6 1 0, 2 3 0, 3 2. ఓ మై గాడ్, 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దట్స్ కాంపోజిట్ నెంబర్. 7 ఎలా అవుద్ది? 1 7 just 7, 7 1 just 7. ఇంకే టేబుల్లో ఉంది 7? లేదు, ఎందులో లేదు. ఏ టేబుల్లో పాసిబుల్ కాదు. సో ప్రైమ్ నెంబర్. సో అట్లా మీరు 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తే మీకు ఏం దొరుకుతాయంటే 11 13 17 19 23 29 31 37 41 43 47 53 57 61 ఇలా ఉంటాయి. ఓకేనా? మిగతా ఇక్కడ ఏ నెంబర్స్ అయితే మిస్ అవుతున్నాయో అవి కాంపోజిట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 3కి మధ్యలో ఇంకే నెంబర్ లేదు. 3కి 5కి మధ్యలో ఏం మిస్ అయింది? 4 మిస్ అయింది. 4 కాంపోజిట్. 5కి 7కి మధ్యలో ఇంకేం మిస్ అయింది? 6 మిస్ అయింది. 6 కాంపోజిట్. 7కి 11కి మధ్యలో ఏం మిస్ అయినాయి? 8 9 10 అవి కాంపోజిట్స్. మళ్ళీ 11కి 13 మధ్యలో 12 మిగిలిపోయింది కాంపోజిట్. 13కి 17, 14 15 16 అది. ఇవన్నీ కాంపోజిట్స్. అంటే
ప్రైమ్ నెంబర్ రాసిన తర్వాత ఇంకా మిగిలిపోయే నెంబర్స్ అన్నీ కాంపోజిట్స్, వాటి మిడిల్లో మిగిలిపోయాయి. సో ఇప్పుడు మీకు డిసైడ్ అయింది కదా, ప్రైమ్ నెంబర్స్ అనేవి 2, 3, 5, 7, 11, 13, నెక్స్ట్ 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 57, 59, 61, 67, 71, 73, 83, 89, 97. టోటల్ 25 ఉంటాయి, 1 to 100. కౌంట్ చేద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఓ మై గాడ్, ఒకటి మిస్ అయింది, చెక్ చేద్దాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 79, 83, 89, 97. సో అప్పుడు మిస్ అయింది అనుకున్నాం కదా 25. ఇప్పుడు వచ్చేసినాయి కదా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. మీకు 1 to ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. మినిమం 1 to ఈ 30 అని గుర్తుపెట్టుకోండి, 30 వరకు, ఇంతవరకు అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రైమ్ నెంబర్స్ టక్ గుర్తు రావాలి ఫాస్ట్గా. ఓకే, ఇవి అందుకే నేను ముందుగా మీరు అబ్జర్వ్ చేశారా, టెస్టింగ్ ఆఫ్ డివైజబిలిటీ చెప్పేటప్పుడు 2 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్, 11 టేబుల్ చెప్పాను, మీకు బాగా చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వీటితోనే బాగా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ టెస్టింగ్ ఆఫ్ డివైజబిలిటీ ఒకటి, ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఒకటి, వీటిని కొంచెం ప్రాక్టీస్ పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ క్వశ్చన్స్ చేద్దాం.